టీసీసీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా ఫటాఫట్ న్యూస్. ఐనవిల్లిలో బాణాసంచా పేలి దంపతులు దుర్మరణం చెందిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తూర్పుగోదావరి జిల్లాలోని అక్రమ బాణాసంచా నిల్వల తయారీ కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా 20 మందిని పోలీసులు బైండోవర్ చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. జిల్లాలో లైసెన్స్ కలిగిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బాణాసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలని, అక్రమంగా బాణాసంచా తయారీ, సరఫరా, విక్రయాలు, అక్రమ నిల్వలు చేసేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జనావాసాల్లో బాణాసంచా నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందుగుండు బాణాసంచాకు సంబంధించిన సమాచారాన్ని 112 నెంబర్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఈరోజు కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ, శాస్త్రి ఆదర్శనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, సిపిఓఎల్ అప్పలకొండ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కేఎన్ జ్యోతి, కలెక్టరేట్ ఏఓ ఆలీ, కోఆర్డినేటర్ సూపరింటెండెంట్ కుమార్, డీటీలుగా శాస్త్రి, పద్మావతి, కలెక్టరేట్ మరియు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. మైసూరు తర్వాత దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన రాజమహేంద్రవరం దేవీ చౌక్లో 92వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా ఈ ఉదయం నుంచి రాజరాజేశ్వరిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు, అర్చనలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దసరా సందర్భంగా దేవీ చౌక్లో ఏర్పాటు చేసే మిరుమిట్లు గొలిపే లైటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలను చూసేందుకు నిత్యం సాయంత్రం వేళల్లో వేలాది భక్తులు తరలివస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు, పోలీస్, మీడియా సిబ్బందికి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు సమృద్ధిగా కలగాలని, అన్నింటా విజయాలు చేకూరాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఈ ఉదయం రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లోని గాంధీ, నెహ్రూ విగ్రహాలకు డీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల వీర్రాజు నివాళులు, పూలమాలలు వేసి అర్పించారు. గాంధీ సత్యం, అహింస మార్గాలను ఆయుధాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్రం సాధించిన గొప్ప మహనీయుడు అని కొనియాడారు. ఆయన ఆశయాలే మార్గదర్శకంగా దేశ ప్రజలందరూ అహింసా మార్గంలో నడిచి దేశంలో పెరుగుతున్న హింసను అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు, పాదచారులకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్లో జూబ్లీ లైబ్రరీ సహాయ కార్యదర్శి కె సత్యనారాయణ, లైబ్రరీ వీటీవీ సుబ్బారావు, సభ్యులు వలవల చిన్ని, కురుముల ఆంజనేయులు, ఎస్వి రమణారావు, దేవిశెట్టి రాజా, ఏజీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు తవ్వార్ రాజా తదితరులు గాంధీ చిత్రపటానికి, ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ, శాస్త్రి దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఉపాధ్యక్షులు ఇయ్యప్ప మురళీధర్, ఛాంబర్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగోళ్ల సురేష్ కుమార్, నామినేటెడ్ ట్రస్ట్ యక్కల వీరనాగేశ్వరరావు, ఛాంబర్ డైరెక్టర్లు ఉప్పులూరు బ్రహ్మాజీ, పామెర్ల సత్యనారాయణమూర్తి, మునగా రమేష్, హనుమాన్ సింగ్, ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ నూలి శివమల్లికార్జున, ప్రత్యేక ఆహ్వానితులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సీతానగరం మండలం కాటవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గోకులం షెడ్ల నిర్మాణానికి ఈరోజు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శంకుస్థాపన చేశారు. గ్రామంలోని రైతులు, పశు పోషకులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. తొలుత గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులతో బత్తుల బలరామకృష్ణ ముచ్చటించారు. రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయదశమి గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ధ్యాన యోగులు, మహాకారుణ్య ధ్యాన మహాయజ్ఞం, మెగా శాకాహార సద్భావన ర్యాలీ జరిగింది. జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ర్యాలీలో పాల్గొన్నారు.
వేలాది మంది ధ్యానయోగులు, శాఖాహారులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్గా టి శేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శేఖర్ బాబును తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ఏ మురళీకృష్ణ, కార్యదర్శి ఏ వెంకటరమణ, ఉపాధ్యక్షుడు డి మోహన్, జోనల్ కార్యదర్శి ఎస్ రాంబాబు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో భారత్లోనూ సంక్షోభాన్ని సృష్టించాలని కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి శక్తులు దేశం లోపల, దేశం బయట క్రియాశీలకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాల సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో మోహన్ భగవత్ ప్రసంగించారు. భారత్లో సంక్షోభాన్ని సృష్టించే సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఆ శక్తులు కాచుకు కూర్చున్నాయని చెప్పారు. అయితే హింసాత్మక కార్యక్రమాల ద్వారా ఎలాంటి మార్పును సాధించలేరనే విషయాన్ని ఆ శక్తులు గ్రహించాలన్నారు. ప్రజాస్వామిక సాధనాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఆర్థిక సహాయం అంశాలపై సమగ్రంగా చర్చ. ఎయిర్ బస్ బోర్డుతో ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమావేశం. ఏపీలో విమానాల తయారీ యూనిట్ ఏర్పాట్లకు కీలక ప్రతిపాదన. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రంగులరెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చేశారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి సవిత. గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఆర్థిక సహాయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రయోజనాలను అమిత్ షాకు వివరించారు. వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కేంద్రం అండతో పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని ఏరోస్పేస్ రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ ను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో ఆ సంస్థ పూర్తి స్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మేక్ ఇన్ ఇండియా అవకాశాలను పరిశీలించేందుకు తొలిసారిగా భారత్కు వచ్చిన ఎయిర్ బస్ బోర్డు ముందు మంత్రి లోకేష్ ఒక ఆకర్షణీయమైన ప్రతిపాదన ఉంచారు. ఈ భేటీలో ఎయిర్ బస్ చైర్మన్ రెనీ ఓబెర్మన్ తో పాటు సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీలో కేవలం ప్రధాన యూనిట్ను మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా టైర్ 1, టైర్ 2 సరఫరాదారులు, ఇతర భాగస్వాములతో కూడిన ఒక ఇంటిగ్రేటెడ్ ఏరోస్పేస్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనివల్ల తయారీ ప్రక్రియ వేగవంతం అవడమే కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం బుసయ్యగారిపల్లిలో మంత్రి సవిత నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రంగులరెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారని, గాలికొచ్చిన పార్టీని ప్రజలు గాల్లోనే కలిపేశారని విమర్శించారు. పోలవరం మెగా డిఎస్సి, సిపిఎస్ రద్దు వంటి హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా వెనుగొండ నియోజకవర్గంలో సోమందేపల్లి నాగలేచర్ పంచాయతీకి మరి NH44 నుంచి
తాండా వరకు 3 కోట్ల నిధులతో ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాపక కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. మరి అలాంటివి ఎన్నో సమస్యలతో మేము ఎన్నికల సమయంలో మాట చెప్పినా ఆ మాట ప్రకారం 5 మండలాల్లో కూడా కొన్ని సంవత్సరాలుగా నెరవేరిన కోరిక ప్రజలందరికీ మాట నిలబెట్టుకున్నాం. అదేవిధంగా ఎన్నికల సమయంలో నేను కూడా ఈ 3 కోట్ల రూపాయలతో వేస్తున్న పీపీ తాండా వరకు వేస్తున్న రోడ్డు సుమారుగా 10 గ్రామాలకు 10 గ్రామాల దాకా ప్రజలు ఇబ్బంది పడేవారు. 2 మండలాలకు కూడా టైఅప్ ఉంది పంచాయతీ. ఈ రోడ్డు సుమారుగా 3 కిలోమీటర్ల దాకా 6 కిలోమీటర్ల దాకా ఈ రోడ్డు పనులు కూడా దగ్గరలో ఈరోజు భూమి పూజ చేస్తాం. 1-2 నెలల్లో పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రజలు కూడా మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. ఇంత ప్రభుత్వం వేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని దగా చేయడం మీకు అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఆ సమయంలో మరి విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఏదైనా హాస్పిటల్ కాంప్లైంట్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారమని ఆ రోజు చెప్పడం, మేము మాట చెప్పడం, ఈరోజు మాట నిలబెట్టుకున్నాం. దానితో పాటు ఒక పక్క రోడ్లతో పాటు మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు పరుస్తూ ఈరోజు ఆర్ఎంబి రోడ్ వాటర్ హోల్స్ అన్ని పూర్తి చేస్తూ ఒక పక్క ఎన్ఆర్జీఎస్ రోడ్డు ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీలు వేస్తూ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు మేము ఎన్నికల్లో చెప్పనివి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ప్రజలకు అందజేస్తున్నాం. ఒక పక్క పోలవరం చేస్తున్నాం, ఒక పక్క అమరావతి చేస్తున్నాం, నేషనల్ హైవేస్ చేస్తున్నాం. మరి అదేవిధంగా పీపీపీ మోడల్లో గతంలో ఏదైతే భారతదేశం అంతా పీపీపీ మోడల్లో ఎయిర్పోర్ట్ ఇచ్చారు, హైవేలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మెడికల్ కాలేజీలు మేము తెచ్చామని 17 కాలేజీలు పూర్తి చేసినట్టు సమస్య రాదు. మరి అలాగే గాలికి వదిలేయడం మాకు ఇష్టం లేక ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో 14-19లో మేము అనేక సంక్షేమ పథకాలు చేశాం, అనేక అభివృద్ధులు అర్థంలో అయిపోయిన 80%, 70% కూడా బీసీ హాస్టల్స్, బీసీ గురుకులాస్ మరి గాలికి వదిలేశారు. అమరావతి రాజధాని అని చెప్పి ఆ రోజు ఓటు వేయించుకుని రాజధాని 3 ముక్కలాట ఆడారు. పోలవరం పూర్తి చేస్తాం, గంటలో చేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తామని పోలవరం మరి ఇరిగేషన్ ప్రాజెక్టులకు అన్నిటికీ గాలిలో వచ్చి భూమి పూజలు చేసిపోయారు. మరి అన్ని గాలికి వదిలేశారు. మరి మేము ఈరోజు పార్టీలతోనూ ప్రభుత్వాలతోనూ అంటే గతంలో వాళ్ళు చేశారు కదా భూమి పూజలు అని చెప్పి మేము అలా గాలికి వదిలేయలేము. ప్రజల సంక్షేమమే మా అభివృద్ధి, మా ధ్యేయంగా మేము పనిచేస్తూ ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా గాలికి వదిలేస్తే ఇబ్బంది అవుతుంది. ప్రజలు, విద్యార్థులు మరి నాణ్యతమైన ఆరోగ్యంతో పాటు నాణ్యతమైన విద్య కూడా అందజేయాలని చెప్పి ఈరోజు పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో పూర్తి చేస్తాం, మిగతా 7 కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ కృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పాట కచేరీ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అక్టోబర్ 4న సుమారు 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున కూటమి ప్రభుత్వం అందించబోతుందని టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 435 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రజలతో మమేకమై ముఖ్యంగా కార్మిక రంగ సోదరులతో ప్రత్యేకంగా వారి ఇబ్బందులను కష్టాలు తెలుసుకున్నటువంటి యువగళ సారథి నారా లోకేష్ గారు అధికారం చేపట్టినటువంటి సంవత్సర కాలంలోనే ముఖ్యంగా ఆటో కార్మికులు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఆటో ఎక్కి రోడ్ ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన గుంతల రోడ్లు, పోలీసుల కేసులు, ఆటో కార్మికుల వేధింపులు, దౌర్జన్యాలను అన్నీ కూడా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ 4వ తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. 10,000 ఇచ్చినప్పటికి కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆటో కార్మికులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ యజమానులు, ముఖ్యంగా కార్మిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తలుచుకొని ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఏదైతే కేంద్రం 200, 300 పెట్టినటువంటి గ్రీన్ ట్యాక్స్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేస్తే ఆ ట్యాక్స్ను మన రాష్ట్రంలో పక్కనున్నటువంటి తెలంగాణ అలాగే ఆ తమిళనాడులో 2003 ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని మన రాష్ట్రంలో 10,000, 20,000 చేసి కార్మికులు దోచుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనైతే ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ను పూర్తిగా తగ్గిస్తూ ముఖ్యంగా లారీ యజమానులు ఏదైతే గ్రీన్ ట్యాక్స్ వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి ఇబ్బందులను కనుక్కొని వాటిని పూర్తిగా తగ్గించి ఈరోజు 2,000, 3,000 చేసినటువంటి ఘనత కూడా ఈ కార్మిక ప్రభుత్వానిది, కార్మిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఆటో కార్మికులు రెక్కాడితే డొక్కాడనటువంటి కార్మికులు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వారికి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయనేటువంటి మాటని ఈరోజు తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 74వ జయంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి ఘాట్లో ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, దాట్లా బుచ్చిబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లతో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్, బాలయోగి తనయుడు ఎంపీ గంటి హరీష్ మాథుర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన సేవలను మరువలేనివని అన్నారు. ఎంపీ హరీష్ మాట్లాడుతూ తన తండ్రి బాలయోగి పట్ల కోనసీమ ప్రజలు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీ సంస్కరణ దేశ చరిత్రలోనే ఓ నూతన అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జీఎస్టీ సంస్కరణ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తూ ఉన్నాయి. స్లాబులుగా ఉండే జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 2 జీఎస్టీలుగా 2 స్లాబులుగా సంస్కరణ చేయడం జరిగింది. 5%, 18% మాత్రమే. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల మీద 0% జీఎస్టీ, అంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు
అలాగే నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ఏదైతే ఈ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయో, క్యాన్సర్ లాంటి మందులు 0% GST అప్లై చేయడం, అలాగే విద్యాసేవలకి 0% GST అప్లై అవుతుంది. ఈ రోజున ఆయన్ని ఇప్పుడు ఈ కోనసీమ వాసులందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నందుకు ఈ వేదికపై నుంచి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలుపుకున్నాం. ఆయన కొడుకుగా మీరందరూ నాకు బాధ్యత ఇచ్చారు. నన్ను అత్యంత మెజారిటీతో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, అలాగే నన్ను కూడా గెలిపించడం కూడా జరిగింది. మీరందరూ కూడా మా అందరిపైన ఒక బాధ్యత పెట్టారు. ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆనాడు మీరందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆనాడు మా నాన్నగారైనా సరే, రమణబాబు గారి అయినా సరే, మెట్ల సత్యనారాయణ గారు, వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి వైపు నడిపించేవారు. ఆనాడు ఎప్పుడు అనుకునేవారు కాదు, ఈ ఎదులంక యానం బ్రిడ్జ్ అయినా, లేకపోతే ఇక్కడ మున్సిపల్ అభివృద్ధి పనులైనా, ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లారు. ఆ బాధ్యత కూడా మా పైన మీరందరూ పెట్టుకుని, మీరు కూడా అదే విధంగా మీరు ఆ పైకి ఎదగాలని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మి మా అందరినీ గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆనాడు కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలోనే మీరు చూశారు ఏ విధంగా మనం సంక్షేమం అమల్లోకి చేస్తున్నామో, అభివృద్ధి పూర్తి చేస్తున్నాము. అమలాపురం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి భారతదేశంలో ఒక స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా, విదేశీ వ్యవహారాల్లో కానీ, స్థానిక అభివృద్ధిలో కానీ అందరికంటే అద్భుతంగా పనిచేయగలమని ప్రపంచానికి చేసి చూపించినటువంటి గనుడు స్వర్గీయ మన జిఎంసి బాలయోగ్ గారు. అలాంటి జిఎంసి బాలయోగ్ గారి యొక్క 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన యొక్క ఘాట్ దగ్గర అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కానీ, లేకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు వేలాది మంది వచ్చి నివాళులు అర్పించి ఆయనకు ఘనంగా ఈరోజు ఈ యొక్క ఆయన యొక్క జ్ఞాపకాలని, మరి ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ గడుపుతున్న ఈరోజు ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం, ఆయన స్వర్గలోకంలో ఉంటారు. ఎందుకంటే ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రాంతానికి పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవాళ ఒకటి తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తహసీల్దార్ కార్యాలయం రోడ్లో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ ఆభరణాల సంస్థ పిఎంజే జ్యువెల్స్ను బుధవారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎంజే జ్యువెల్స్ భారత్లోని 4 రాష్ట్రాల్లో 40 కంటే ఎక్కువ స్టోర్లను ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణానికి కార్పొరేట్ సంస్థలు తరలివస్తున్నాయన్నారు. ఏపీ స్టేట్ హెడ్ హైదర్ అలీ, క్లస్టర్ మేనేజర్ షేక్ గాల్ షరీఫ్, స్టోర్ మేనేజర్ ఆలపాటి శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ సాయి కృష్ణ మాట్లాడుతూ భీమవరం స్టోర్లో 8 రోజుల పాటు పెండ్లి, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శన జరుగుతుందని, అక్టోబర్ 8వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. టెంపుల్ జ్యువెలరీ, పురాతన బంగారు నెక్లెస్లు, వడ్డాణాలు, ప్రత్యేక పెండ్లి సెట్లు, హాఫ్ సారీ జ్యువెలరీతో పాటు వజ్రాలు, రంగుల రత్నాలు, కుందన్, పోల్కి జడావ్ వర్క్తో అలంకరించబడిన ఆభరణాలు, నెక్లెస్లు, చెవిపోగులు, రింగులు వంటి తేలికపాటి రోజువారీ ధరించే ఆభరణాలు లభిస్తాయన్నారు.
మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి వివిధ రకాల వ్యాపారాలు రావటం, అందులో బంగారు వ్యాపారం భీమవరంలో బాగా డిమాండ్ ఉండటం, పిఎంజే వారి గోల్డ్ అండ్ డైమండ్స్ షాపు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నాణ్యమైన డైమండ్స్, క్వాలిటీ బంగారాన్ని వీరి ప్రత్యేకత. వీరు హై క్వాలిటీ తోటి తయారు చేసి సరసమైన ధరలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. వీరు మార్కెట్ కాంపిటేటివ్ లో వీరు ముందుంటారు. వీరు మార్కెట్ విషయంలో అందరికంటే 10 రూపాయలు తక్కువ అమ్మి మార్కెట్ చేయాలనే ఆలోచనతో వ్యాపారం చేస్తారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. మంచి క్వాలిటీ ఉన్న ఈ పిఎంజేని మనం అందరం కూడా ఉపయోగించుకునే కోరుకుంటున్నాం. సంబంధించి వ్యాపారంగా ఎంతో కాంపిటేటివ్గా ఎంతో డెవలప్ అవుతున్నటువంటి భీమవరం పట్టణంలో పిఎంజే జ్యువెలర్స్ మన స్థానిక ఎమ్మెల్యే గారు పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు గారు కూతురు దీనికి అంబాసిడర్ ఉండడం, మరి చాలా కాంపిటేటివ్గా వీళ్ళందరూ కూడా నాణ్యమైనటువంటి డైమండ్స్ తోటి గోల్డ్ని కూడా ఎటువంటి కస్టమర్కి ఇబ్బంది లేకుండా చాలా కాంపిటేటివ్ ప్రైస్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ బాగా పోటీకి ఇలా ఎదుర్కొని మరి భీమవరంలో మరి మనందరం కూడా దీనికి సపోర్ట్ చేస్తూ పిఎంజే జ్యువెలర్స్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతాం. భీమవరం ఎంత ప్రసిద్ధి చెందిందంటే వ్యాపార పరంగా అటు ఆక్వాలో గానీ, విద్యలో గానీ, అలా వ్యాపారంలో మరి ఈ రోజున పిఎంజే జ్యువెలర్స్ మరి పెడతాం, విజయదశమి ఓపెన్ చేయడం, మన పిఎస్సి చైర్మన్ అంజుబాబు గారి చేతుల మీద పిఎంజే జ్యువెలర్స్ ఆయన చేతుల మీద ఓపెన్ అవడం చాలా గర్వకారణం. So we are happy to launch our 42 showrooms of PMJ Jewelers from Hyderabad. We are having almost about 42 showrooms approved. We are looking ahead for highly well expansion in Andhra, Telangana, Tamil Nadu and in South India and going back worldwide. We are launching our stores in US and other parts of the country. So thank you for all your love, your support. We are here for quite some time. We come in the major love. This is the since Bhimavaram is expanding and growing and developing, we also thought that we'll also here and we'll also probably look into the better development growth actually. So we have very good excellent diamond jewelry with the bridal jewelry, the gold jewelry, studded gold jewelry we have. So we look forward you people to please come explore the designs, entire designs, and please come and bless us. అందరికీ థ్యాంక్ యూ అండి భీమవరం పీపుల్కి. ఎందుకంటే ఇంతకుముందు మనం జోలపాలెం రోడ్లో చాలా చిన్న బొటిక్గా ఉండే ఈ షోరూమ్ని ఇంత పెద్ద మెయిన్ రోడ్లోకి ఇంత పెద్ద షోరూమ్గా రావడానికి మీరే కారణం. మీరు చాలా ఆదరించారు, దానివల్ల ఈ రోజున మనం ఇంత పెద్ద షోరూమ్ అయితే పెట్టుకోగలిగాం. మనకి పిఎంజే తరఫున బ్రైడల్ జ్యువెలరీ ప్లస్ డైమండ్ జ్యువెలరీ అనేది చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. మీరు భీమవరం పట్టణంలో ఎక్కడా లేనంత డిఫరెంట్ డిజైన్స్ అయితే మేము అందించగలం. మీరు కస్టమర్ ఆర్డర్ ఉంటుంది, ప్లస్ ఈ నెక్స్ట్ ఈ 8th వరకు కూడా గోల్డ్ కాయిన్ ఆఫర్ ఉంది. ప్రతి 3 లక్షలకు గాను ఒక గోల్డ్ కాయిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి తప్పకుండా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఈ పిఎంజే జ్యువెలరీస్ అనేది 2012 నుంచి కూడా మన భీమవరంలోనే ఉంది, కానీ భీమవరంలో ఎవరికి తెలియదు. 3 years బ్యాక్ జోలపాలెం రోడ్లో మేము చిన్న బొటిక్ లాగా స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ పెద్ద షోరూమ్ లా వచ్చింది. యాక్చువల్గా ఈ పిఎంజే జ్యువెలరీస్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. ఇంత ఇంటర్నేషనల్ బ్రాండ్ భీమవరానికి రావడం అంటే అది మన భీమవరం అదృష్టం అని అనుకోవాలి. యాక్చువల్గా ఈ డిజైన్స్ కానీ, ఈ క్వాలిటీ కానీ, ఏ కాంపిటేటర్తో మనం కంపేర్ చేసినా ఇటువంటి డిజైన్స్ కానీ ఇవి చూడలేం. ఎక్కడో ఇటువంటి డిజైన్స్ చూడాలి అంటే ముంబై వెళ్ళాలి, లేదు అంటే చెన్నై వెళ్ళాలి, లేదు అంటే హాంకాంగ్, అమెరికా, ఇటువంటి కంట్రీస్ కానీ ఇటువంటి స్టేట్స్ కానీ వెళ్ళి చూస్తేనే కానీ ఇటువంటి డిజైన్స్ మనం చూడలేం. కానీ మేము అంతా భీమవరానికే తీసుకొచ్చి భీమవరం ప్రజలకు చూపించదలుచుకున్నాం. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూల విరాట్ అమ్మవారు బంగారు చీరలో, ఉత్సవ అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించిన అనంతరం తప్పెట్లతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఆర్థిక సహాయం అంశాలపై సమగ్రంగా చర్చ. ఎయిర్ బస్ బోర్డుతో ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమావేశం. ఏపీలో విమానాల తయారీ యూనిట్ ఏర్పాట్లకు కీలక ప్రతిపాదన. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రంగులరెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చేశారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి సవిత. గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.